కంటిన్యూ కాళ్ళు కాలుతున్నాయి, చైర్లో కూర్చుని కాళ్ళు కాలుతున్నాయి. మండలంలోని ముద్దియా గ్రామంలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు ఈ సంవత్సరం ఏంటంటే ఒకటేసారి వడ్లు వచ్చినాయి, ఒకటేసారి మక్కలు వచ్చినాయి, ఒకటేసారి మన జొన్నలు వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. దాన్ని కూడా మన కొత్త కలెక్టర్ గారికి నిన్ననే కలవడం జరిగింది సార్. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందంటే కలెక్టర్ గారు ఏమంటుందంటే రెడ్డి గారు ఏంటి ఆ లారీల కొరత ఉన్న వాస్తవం. ఎందుకంటే మన దగ్గర లారీ ఓనర్స్ కూడా తక్కువ, నిర్మల్ జిల్లాలో లారీ ట్రాన్స్పోర్ట్స్ కూడా తక్కువ ఉన్నాయి. ఖమ్మం కానీ నిజామాబాద్ కానీ ఒక్కొక్కళ్ళకు 10 నుంచి 15 లారీలు ఉంటాయి కాబట్టి అక్కడ ఒక ఇబ్బంది లేదు. కానీ అవి ఇప్పుడు మేము అడ్జస్ట్ చేస్తూ ఇతర ట్రాన్స్పోర్ట్ హైవే పంట పోయి కూడా లారీలను ఆపుతూ మన సెంటర్లకు పంపించి ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక సమస్య ఏంటంటే మన దగ్గర గోదాముల సమస్య ఉన్నది. మొన్నటిదాకా మేజంతా తీసుకుపోయి మంచిర్యాలలో పెట్టడం జరిగింది. మంచిర్యాల కూడా ఫుల్ అయిపోతే ఇప్పుడు ధర్మాబాద్ కూడా తీసుకుపోయినాం. ధర్మాబాద్ కూడా ఫుల్ అయినాయి కాబట్టి ఇక్కడ లోకల్ మా మార్కెట్లో కూడా కొంచెం ఖాళీ ఉంటే దాంట్లో కూడా పెడుతున్నాం. కొద్దిగా ఇబ్బంది అవుతున్న వాస్తవం అన్నమాట. దాన్ని కొద్దిగా సమన్వయం పాటించి మనకు ముందుకు తీసుకుపోవాలని రైతులకు కూడా మా మార్కెట్ ద్వారా కానీ నిర్మల్ తాలూకా పబ్లిక్ ద్వారా కానీ మేము విజ్ఞప్తి చేస్తూ మా వల్ల ఏమైనా కొంచెం ఇబ్బంది అయితే మా వల్ల కూడా మేము కొద్దిగా సారీ కూడా చెప్తున్నాం. వల్ల ఇబ్బంది జరుగుతుంది అక్కడక్కడ. దానికి ఏంటంటే మరి ఇక్కడ ఉన్న ప్రజానాయకులు కొందరు అందరు స్టార్ట్ చేసిపోతున్నారు కానీ వాళ్ళకు డ్యూటీ కూడా ఉంటుంది. ధర్నాలు చేసలే కాదు, వాళ్ళకు కూడా ఇట్లా డీసీ మానిటర్ చేయాలా. కలెక్టర్ జేసీ దానికి ఎవరైతే డీసీ వీళ్ళందరూ ఇన్ఛార్జ్లు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు కూడా కూర్చొని వాళ్ళు కొద్దిగా ఫోన్లు చేస్తే ఆ పెద్ద నాయకులు చేస్తే కొద్దిగా తొందరగా స్పందిస్తారు. కాబట్టి మా లెవెల్ కంటే కొన్ని పెద్దలు చూసి ధర్నాలే కాదు ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండి అంతా కోఆర్డినేట్ చేస్తూ రైతులకు అందరూ మనం సాయం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ముది గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.